ప్రేక్షకులందరికీ కూడా అదృష్టం. ఎందుకంటే ఆయన ఎన్నో గొప్ప సినిమాలు తీశారు, ఆయన టచ్ చేయని జోనర్ లేదు. అలాంటిది ఆయన తీసిన ఒక తాండ్రపాపాడనే ఒక మైల్ స్టోన్ ఫిలిం తర్వాత 30 ఏళ్ళ తర్వాత రుద్రమదేవి రావడం ఏంటి, ఈ మధ్యలో ఎన్నో వచ్చి ఉండాలి. సో ఈ రోజున ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్, ఆయన సినిమాలు చూస్తూ ఎదిగిన నాకు ఆయన పక్కన కూర్చొని ఆయనతో పాటు ఇలాగా స్టేజ్ పంచుకోవడం అనేది నిజంగా ఇది ఇంకా నాకు చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. అంటే ఒక మంచి సినిమా తీస్తే అది నేనే కాదు, గురువుగారు ఒక చిన్న సినిమా ఆడు 10 లక్షల్లో తీసిన వాడిని కూడా పిలిచి ఆయన అభినందించిన రోజులు చూసి మనం ఎంతో ఇన్స్పైర్ అయ్యాం. అలాగే ఈ రోజున ఆయన అంతటా ఆయన సినిమా చూసి నాకు ఫోన్ చేసి, గుణశేఖర్ నువ్వు మామూలు సినిమా తీయలేదయ్యా, నాకు తెలుసు ఒక దర్శకుడిగా పెయిన్ ఏంటనేది, అలాంటిది నువ్వే నిర్మాతగా కూడా ఇలాంటి గొప్ప సినిమా తీసావు, నీ సినిమా గురించి చెప్పాలయా, నా బాధ్యత, నేను చెప్తున్నాను రేపు ప్రెస్ మీట్ అనేసరికి నేను గౌరవంగా ఈ ప్రెస్ మీట్కి హాజరవ్వడం జరిగింది. అలాగే అనుష్క గారికి సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి దిష్టి తగిలి పాపం జ్వరంతో ఉన్నారు ఆవిడ. ఆ రోజు రిలీజ్ రోజున నేనే దేవి థియేటర్కి అనవసరం తీసుకెళ్ళాను. దేవిలో రుద్రమదేవి సినిమా ఓపెనింగ్ రోజున చూస్తూ ప్రేక్షకులందరూ కూడా స్క్రీన్ చూడడం మానేసి ఈవినే చూస్తున్నారు, రుద్రమ్మ రుద్రమ్మ అంటూ. దిష్టి తగిలి పాపం జ్వరంతో పడుకున్నారు. రాత్రి ఆవిడకి ఫోన్ చేసి, అమ్మ మీ జ్వరం అంతా కూడా ఎగిరిపోద్ది, మనకి దాసరి నారాయణరావు గారు ఈ సినిమా గురించి ఇన్స్పైర్ అయ్యారు, ఆ సినిమా గురించి ఆయన చెప్తున్నారు, మనం వెళ్ళి ఆయన పక్కన కూర్చుంటే మీ జ్వరం పటాపంచలు అయిపోద్దని చెప్పి ఆవిడ పాపం తీసుకొచ్చాను. ఆవిడకి యాక్చువల్ థ్రోట్ ఇన్ఫెక్షన్ కూడా ఉంది, మాట్లాడనే పరిస్థితిలో కూడా ఉన్నారు. అయినా గురువు గారు ఇచ్చిన ఇన్స్పిరేషన్ తోటి మీ అందరితో షేర్ చేసుకోవాలని ఇలా వచ్చాం. చాలా చాలా ఆనందంగా ఉందండి. సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులు అందరూ కూడా, అంటే విమర్శకుల మేధస్సును మెప్పించలేకపోయినామో కానీ ప్రేక్షకుల మనస్సుల్లో మాత్రం వాళ్ళు నాకు గొప్ప చోటు ఇచ్చారు. అందుకని వాళ్ళందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలండి. ముఖ్యంగా ఎన్నో సినిమాలు మనం సక్సెస్ సినిమాలు చేస్తూ ఉంటాం. అందరూ కూడా మీ బోటి మిత్రులు ఏంటి, తెలిసిన బంధుమిత్రులు కానీ కొందరు ప్రేక్షకులు కానీ మన నెంబర్లు తెలుసుకొని కంగ్రాట్స్ అని మెసేజ్ పెడుతుంటారు. మొట్టమొదటిసారిగా థ్యాంక్స్ అనే మెసేజ్లు అందుకుంటున్నాను. అందరూ కూడా చాలా గొప్ప సినిమా ఇచ్చారు సార్ మన తెలుగు చిత్ర పరిశ్రమకి, మన తెలుగు వారందరికీ మీరు ఇచ్చిన కానుకగా భావిస్తున్నాం, థ్యాంక్స్ అని మెసేజ్లు పెడుతున్న అందరికీ కూడా శతకోటి వందనాలండి. ఈ సినిమాని ఇంకా ఇలాగ ఆదరించి ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.